ఏందండి అధ్యక్ష? ఒక్క తెలంగాణ కాదు అధ్యక్ష, 6 రాష్ట్రాలు బయట తొలగించినాయి. ఇవాళ అంతా సన్నాసులేనా? ఇక అభివృద్ధి ఆపేటట్టు ఈ చట్టం ఉంది కాబట్టి, ఇది సంవత్సరాలు ఏండ్లు పూండ్లు అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకుంటుంది కాబట్టి, ఆ పనికి మాలిన చట్టంలో ఉన్న పనికి మాలిన సెక్షన్లను డెఫినెట్గా తొలగించాం అధ్యక్ష. ఐ వాంట్ టు ప్లేస్ ఇట్ ఆన్ రికార్డ్. ఏదేం చేస్తారు దాన్ని మేము కూడా ఏం చేయలేము. ఇవాళ సంఖ్యాబలం ఉన్నంత కాలం మీరు ఏదేం చేస్తారు అధ్యక్ష. అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి ఒక 2 నిమిషాలు సార్, 2 నిమిషాలు. ఇవాళ ఇదే ముఖ్యమంత్రి గారు సార్, ఇదే మిడిమానేరు ప్రాజెక్టు సంబంధించి అక్కడే ఉందాం తిందాం పందాం అని చెప్పింది సార్. వారు ముఖ్యమంత్రిగా బాధలు చేపట్టిన తదుపరి మా అత్తగారు ఊరు ఇక్కడ ఉన్నది, నేను వీళ్ళని న్యాయం చేయాలని చెప్పింది సార్. మేము అందరం కూడా సంతోషపడ్డాం. 2 సంవత్సరాలు గడిచింది సార్ అని చెప్పంటున్నాను నేను. వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవి సన్నిధిలో డబుల్ బెడ్రూమ్ హౌస్ ఇల్లు మంజూరు ఇస్తా అని చెప్పింది సార్. ఇంతవరకు సమస్య పరిష్కారం కాలేదు. అధికారంలో ఎవరున్నారు సార్ అని చెప్పంటున్నాను. నిజంగా మీరు మెరుగైనటువంటి ఒక పరిహారం ఇచ్చే వాళ్ళు అయినట్టయితే ఎవరు అడ్రస్టులు సార్ అని చెప్పంటున్నాను. మేము అడ్డు రావటం లేదే. మీరు ఏ మల్లన్న సాగర్ గురించి మాట్లాడుతున్నారో, రిజిస్ట్రేషన్ వాల్యూ హ్యాస్ టు బి అప్డేటెడ్. రిజిస్ట్రేషన్ వాల్యూ హ్యాస్ టు బి అప్డేటెడ్. ఇది ముఖ్యమంత్రి గారికి తెలియంది కాదు. 2013లో రూపొందించినట్టు నిర్ధారించినటువంటి ఒక రిజిస్ట్రేషన్ వాల్యుయేషన్ దట్ హ్యాస్ టు బి అప్డేటెడ్ ఫర్ ఎవ్రీ 2 years. 4 సంవత్సరాలు గడిచిస్తారని చెప్పంటున్నాను. మీరు 1894 ఎల్ఏ యాక్ట్ కి అనుగుణంగా ఏదైతుందో ఆనాడు 2 లక్షల రూపాయలు ఇస్తే నేను 10 ఇచ్చిన చెప్పంటున్నా. మీరు ఎల్ఏ యాక్ట్ 2013 మీరు పరిగణలోకి తీసుకోండి. రిజిస్ట్రేషన్ వాల్యుయేషన్ మీరు అప్డేట్ చేయండి. అప్పుడు ఎంత చూడండి సార్ అని చెప్పంటున్నాను. మీరు వాస్తవాలు వక్రీకరించే విధంగా ఏదైతుందో చెప్పడం సమంజసం కాదని చెప్పంటున్నాను. దయచేసి అధ్యక్ష అడగదలుచుకున్న పాయింట్ అడగండి. లెంది స్పీచెస్ కోసం కాదు కదా మీకు మైక్ ఇచ్చింది. సార్ నేను ఏదైతుందో నేను వాస్తవాలు మాట్లాడుతున్నా. ముఖ్యమంత్రి గారు ఏదైతుందో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ద్వారా జగిత్యాలు కూడా నీళ్ళు వస్తున్నాయని చెప్తున్నారు. వాస్తవం వస్తున్నాయి, నేను కాదంటాం లేదు. మల్లన్న సాగర్ నుండి ఎస్ఆర్ఎస్పికి ఇస్తా అని చెప్పంటారు సార్. నేను ముఖ్యమంత్రి గారంత మేధావిని కాదు, ఎందుకంటే వారి సపోర్టింగ్ స్టాఫ్ ఉన్నది. వారు రెండు 250 మీటర్ల పైకి లిఫ్ట్ చేసి సూర్ కిందిగా నీళ్ళు సూర్ ఎక్కించినట్టు నేను మిడిమానానికి నీళ్ళు ఇస్తా చెప్పండి. స్పీకర్ సార్, స్పీకర్ సార్, ముఖ్యమంత్రి గారు 1-2 minutes లో చాలా సుదీర్ఘంగా మాట్లాడినలో మళ్ళీ అవకాశం సభలో మాకు తెలియని విషయాలు కాదు కదా చాలా వాటిని ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అయితే నాకు అర్థం కాదు ఒకటి, రేవంత్ రెడ్డి గారు ఓన్లీ 1 minute. సార్ వాళ్ళకి అరగంట ఇచ్చిన 1 minute 10 minutes మాట్లాడినలో లేదు సార్. నాకు ఇక్కడ టైం రికార్డ్ చేసుకోండి. పాయింట్కి వస్తున్నాను సార్. 1 minute లో అయితే సార్ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం చెప్పిన ప్రకారం ఈ భూసేకరణకు దాదాపుగా 123వ జీవో ప్రకారం 6 లక్షల రూపాయలు అత్యధికంగా ఇచ్చినట్టుగా మాకు సమాచారం అందుతున్నది సార్. ఈ రోజు తమరి ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ముఖ్యమంత్రి గారు ఎర్రవల్లిలో ఉండే భూమిని 12 లక్షల రూపాయల దాకా పేదవాళ్ళకి ఇచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు ఆదర్శంగా ఉండమనుండ్రి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో అందరి భూములు తీసుకోవడానికి ముఖ్యమంత్రి గారు ఏదైతే సూచన చేస్తున్నారో ఆ సూచనను ఆమోదించాలి. అధ్యక్ష 2013 భూసేకరణ చట్టం ఉన్నట్టుగా అమలు జరపండి అనేది మా సిపిఎం పార్టీ డిమాండ్. కానీ ప్రభుత్వం చెప్పిన, ఎందుకంటే మల్లన్న సాగర్ విషయాలు కూడా మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి గారిని మా వాళ్ళని ప్రస్తావించారు. సరైనది కాదు, ఎందుకంటే నిర్బంధం ఉంది. ఆ నిర్బంధంలో మీరే ప్రభుత్వం చెప్తున్నా, నిర్బంధంలో ఏలేని మాట వాస్తవం, కానీ అది సరైనది కాదు. ఎందుకంటే అంగన్వాడీలు కానీ ముదిగొండ కానీ వీటిని ఉదాహరించారు, సరైనది కాదు. ఎందుకంటే మేము గుండులు గుచ్చేవాళ్ళం కాదు, సూదులు గుచ్చేవాళ్ళం కాదు.
ప్రజల పక్షం పోరాడే వాళ్ళం. మీరు ఇది సరైంది కాదని ప్రభుత్వాన్ని నేను ఖండిస్తున్నాను. ఎందుకంటే మా రాష్ట్ర కార్యదర్శి తమిళని గారు మోటార్ సైకిల్ మీద వెళ్ళడానికి కారణం ఏంటి? అక్కడ పోలీసు నిర్బంధం ఉండబట్టి. మరి మీరు ఇప్పుడు మంత్రి గారు 70% అమలు జరిపారంటున్నారు. అమలు జరిపి దానికి మేము అడ్డుపడలేదే. ఇది సరైనది కాదు. మా పార్టీని కానీ మా రాష్ట్ర కార్యదర్శి వెళ్ళిన దాన్ని చెప్పిందని నేను తీవ్రంగా నిరసిస్తున్నా. సరైనది కాదని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. Sir, Speaker sir, I beg to move the bill be passed. The question is that the bill be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. The amendments are deemed to have been moved. The official amendment to clause 2 is before the House. Those who are for the amendment, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The amendment is carried. The question is that those who are for clause 2 as amended, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clause 2 as amended to stand part of the bill. There is one official amendment to clause 3. There is one non-official amendment to clause 3. Those who are for the amendment, please say aye. Those who are against, please say no. Noes have it, noes have it. The amendment is lost. There is one official amendment to clause 3. The question is that those who are for the amendment, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The amendment is carried. Those who are for clause 3 as amended, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clause 3 as amended to stand part of the bill. There are no amendments to clauses 4 to 6 and they are before the House. The question is that those who are for clauses 4 to 6, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clauses 4 to 6 do stand part of the bill. There is one non-official amendment to clause 7. Those who are for the amendment, please say aye. Those who are against, please say no. Noes have it, noes have it. The amendment is lost. Those who are for clause 7, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clause 7 do stand part of the bill. There are two non-official amendments to clause 8. Those who are for the amendment, please say aye. Those who are against, please say no. Noes have it, noes have it. The amendments are lost. There is one official amendment to clause 8. The question is that those who are for the amendment, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The amendment is carried. The question is that clauses 8 as amended is before the House. Those who are for clauses 8 as amended, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clause 8 as amended do stand part of the bill. There is no amendment to clause 9 and it is before the House. The question is that those who are for clause 9, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clause do stand part of the bill. There is one non-official amendment to clause 10. Those who are for the amendment, please say aye. Those who are against, please say no. Noes have it, noes have it. The amendment is lost. Those who are for clause 10, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clause 10 do stand part of the bill. There are no amendments to clauses 11 to 14 and they are before the House. The question is that those who are for clauses 11 to 14, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clauses 11 to 14 do stand part of the bill. There is one official amendment to clause 1. The question is that those who are for the amendment, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The amendment
is carried. Those who are for clause 1 as amended, please say aye. Those who are against, please say no. అధ్యక్ష బిల్లు ఫైనల్ పాస్ చేసే వరకు తీసుకొచ్చి అక్కడ ఆపండి. గౌరవ సభ్యులు అని చెప్పని నేను అభ్యంతరం లేదు. ఐ రిక్వెస్ట్ ది మెంబర్స్ టు గో టు యువర్ సీట్స్. ఫైనల్లీ సార్ బిల్ అనే క్లాసెస్ అన్ని కంప్లీట్ చేసి ఫైనల్ పాసింగ్ ఆపెట్టండి సార్. వాళ్ళని చెప్పాల్సి కూడా లాస్ట్ మనం విందాం, అందరం కూడా విందాం సార్. As I have it. Clause 1 as amended do stand part of the bill. There are no amendments to enacting formula and title, and they are before the House. The question is that those who are for the enacting formula and title, please say aye. Those who are against, please say no. As I have it. Enacting formula and title do stand part of the bill. I shall now request the minister to move the motion for passing the bill. అధ్యక్ష చివరికి వచ్చింది పాస్ కాకముందు సభ్యులు అని చెప్పారని చెప్పనియండి, చెప్పి విని మేము కూడా ఒక నిమిషం చెప్తాం అధ్యక్ష. ఫైనల్లీ మీరు తామరప్పుడు ఓడింది. మీరు కూర్చోండి, మిగతా వాళ్ళు కూర్చోండి. జానారెడ్డి గారు మాట్లాడుతున్నారు. క్లారిఫై ఎందుకు ఇది అధ్యక్ష అంతకుముందే మా సభ్యులు జీవన్ రెడ్డి గారు చెప్పినారు, మెజార్టీ ఉన్నది కాబట్టి జరిగేది జరగవచ్చును, కానీ మాది వినిపించుకోండి అనేటువంటిదే విజ్ఞప్తి. దీనికి ముందు ముఖ్యమంత్రి గారు చాలా అభివృద్ధి యొక్క అత్యవసర దృష్ట్యా చేస్తున్నటువంటి ధర్మానికి సహాయపడాలని కూడా చెప్పినారు. ఈ విషయాన్ని మీరు నేను చెప్పే విషయం కూడా సభ కానీ ముఖ్యమంత్రి గారి కానీ చాలా కూల్గా మీరు అర్థం చేసుకొని మీరు దీన్ని ముందుకు సాగండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా నేను ఎక్కువ పోకుండా బ్రీఫ్గా మీరు ఈ చట్టం ద్వారా రైతులకు మెరుగైనటువంటి యొక్క కంపెన్సేషన్ ఇచ్చి గతంలో కంటే వాళ్ళు ఎక్కువ పొంది వాళ్ళు సంతృప్తికరంగా ఉండి ప్రాజెక్టులు నిర్మాణం చేసుకొని ఈ రాష్ట్ర అభివృద్ధి కొరకు ఎంత డబ్బు ఖర్చైనా కొంత డబ్బు వాళ్ళకు పోయినా కూడా భరిస్తే ఏదైతే తప్పు లేదన్నాడో దాంతో ఏకీభవిస్తున్నా అధ్యక్ష. ఆ పద్ధతి కొరకే మేము తెలియజేస్తున్నాం అధ్యక్ష. ఇది మంచిదా, వాళ్ళది మంచిదా, వీళ్ళది మంచిదా అనేటువంటిది కాదు. నేను చాలా పర్టైనింగ్ పాయింట్ మీకు ఇస్తున్నాను. ముఖ్యంగా ఇది తప్పనిసరిగా మీ ఉద్దేశం లక్ష్యం ఏదైతే ఉన్నదో ఆ లక్ష్యం కూడా ఉన్నది. తప్పనిసరిగా 107లో ఉన్న అధికారాన్ని 250 ఆర్టికల్లో ఉన్నటువంటి అధికారాన్ని వినియోగించి మార్పు చేసుకొని మెరుగైనటువంటి యొక్క కంపెన్సేషన్ అందజేసేదాందే ఈ లక్ష్యము అని. కానీ ఈ చట్టము శాసనము కోర్ట్ ఆఫ్ లా ముందు నిలుస్తుందా లేదా, మళ్ళీ ఎవరైనా ఇప్పటికే పోతున్నట్టుగానే పోతే ఏదైతే మీరు కానీ మేము కానీ ఆశించిన లక్ష్యం రైతులకు చేరాల్సింది చేరుతుందా లేదా అనేటువంటిదే చాలా ప్రధానమైనటువంటి అంశం. ఈ విషయంలో మీకు 1కి 2 సార్లు సరే కొన్ని రాష్ట్రాలు ప్రభుత్వాలు చేసినాయి, కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన మాట వాస్తవం కావచ్చు, వాళ్ళు ముందుకు సాగుతున్న మాట వాస్తవం. కానీ పాయింట్స్ రేజ్ అయినాయో లేదో సభలో ఒక్కోసారి కోర్ట్ ఆఫ్ లాలో ఇవన్నీ రేజ్ అవుతే ఓసారి రద్దయినటువంటి సంగతులు, ఆ తర్వాత మార్పు చేసుకున్న సంగతులు మీ అందరికీ తెలుసు. నేను మీకు ఒక విషయం చెప్తున్నాను అధ్యక్ష. ఈ 254దే మీరు చూడండి. ఫస్ట్ మొట్టమొదట మీరు చూడాల్సింది, ముఖ్యమంత్రి గారు దీన్ని ఫాలో కాండి. 107 సెక్షన్ 107 2013 ప్రకారం ఒక పార్లమెంట్ చేసినటువంటి యాక్ట్లో ఈ చట్టంలో ఉదయింపబడిన దానికంటే ఎక్కువ నష్టపరిహారం మరింత ఉదాత్తమైన బాధిత కుటుంబాలకు మేలు చేసే విధంగా పునరావాస పునరుపాధి పథకాలతో కూడిన చట్టాలను రాష్ట్ర శాసనసభలు రూపొందించుకునేందుకు ఏ విధంగానూ ఈ 2013 చట్టం అవరోధం కాదు.
దాని మూలాన్నే మీరు వచ్చినారు అని అనుకుంటున్నాను నేను. అధ్యక్ష, ఈ ప్లారెంట్ వివరణ నేను సభని ఎన్లైటన్ చేయడానికి, ముఖ్యమంత్రి గారికి కన్విన్స్ చేయడానికి, ఈ చట్టం కోర్ట్ ఆఫ్ లాలో నిలబడాల్సినటువంటి అవసరాన్ని గురించి, మీరు ఆశించినటువంటి మెరుగైనటువంటి నష్టపరిహారం వాళ్ళకు ముట్టాలనేటువంటిది మీరు ఆశించింది పొందాలని, అందుకు సహాయపడటానికే నేను ఇవి మాట్లాడుతున్నాను. అంచేత పాయింట్ ఆఫ్ క్లారిఫికేషన్ కాదు, పాయింట్ ఆఫ్ ఆర్డర్ కాదు అనేటువంటి విషయాన్ని గమనించండి. ఈ విషయం 107 మీరు మార్పు చేసుకోవటానికి అవరోధం కాదు అని చెప్పింది. కాబట్టి ఆ అవరోధం కాదనే దాని మీద శాసనానికి వచ్చినారు, రైట్. కానీ 108 ఏం చెప్తున్నది అంటే, భూసేకరణ జరిగిన సందర్భాల్లో ఈ చట్ట నిబంధనానుసారం. అధ్యక్ష సార్ ఒకటే మాట, మీరేమో మీరు చెప్తున్న మాట ఒక లైన్లో మీకు చెప్తున్నారు సలహా, మీరు చెప్తున్న లైన్లో కరెక్టే అది. కానీ ఇక్కడ యాంగిలే టోటల్ డిఫరెంట్. మేము వీఆర్ గోయింగ్ బై ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగంలో ఉండే ప్రొవిజన్ ప్రకారంగా, రాజ్యాంగం మనకు ప్రసాదించిన హక్కు ప్రకారంగా, ఆర్టికల్ 254 ప్రకారంగా, 254 రాజ్యాంగ ఆర్టికల్ ప్రకారంగా మేము ముందుకు పోతున్నాం. వారు చాలా సీనియర్ అడ్వకేట్, మీ పక్క కూర్చున్న వ్యక్తి జీవన్ రెడ్డి గారు, వారికి తెలిసే విషయం. తెలిసి మీరు కన్ఫ్యూజ్ కాకండి దయచేసి. చట్టం ఆ చట్టము లోబడిపోతున్నప్పుడు అది ఆ చట్టాన్ని సవరణ చేసుకునే దానికి అవకాశం 254 కింద ఉంది. రాష్ట్రాలు చేసుకున్నాయి. తమరు ప్రస్తావ తమరు ఇందాక చెప్పినట్టు కోర్ట్ ఆఫ్ లా ముందు కూడా వేరే ఆ రాష్ట్రాల్లో కూడా వేరే వాళ్ళు కోర్సులో పోయినారు. పోతే కోర్టులు ఆ చట్టాన్ని అపీల్ కూడా చేసినాయి అధ్యక్ష. అవన్నీ తెలుసుకున్న తర్వాతనే కేంద్ర న్యాయశాఖ దగ్గర, అటార్నీ జనరల్ దగ్గర, మన అడ్వకేట్ జనరల్ గారు, మన న్యాయవాదులు, మన రెవెన్యూ సెక్రటరీ, మన లా సెక్రటరీ గారు అందరు పోయి కన్ఫర్మ్ చేసుకొని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నోడిచ్చి గో హెడ్ ఇది పాస్ చేస్తామని, అసెంట్ ఇస్తామని చెప్పిన తర్వాతనే మేము దీనికి పూనుకున్నామని చెప్తా ఉన్నా అధ్యక్ష. తప్పకుండా కొంతమంది ఎక్స్పర్ట్స్ తోటి, కొంతమందితోటి ఆలోచించకుండా చేయదు ఏ ప్రభుత్వం అయినా, నేను అంగీకరిస్తాను. ఆ చెప్పినటువంటి విషయం అంతా మీకు అది వాస్తవమే అని చెప్పి భావించవచ్చు. కానీ ఇతర సభ్యులకు కూడా కలిగినటువంటి ఆలోచనతో ఒక్కోసారి అందులో లోపం ఉన్నదా లేదా అనేటువంటిది మా అభిప్రాయాన్ని చాలా గట్టిగా తెలియజేయవలసిన అవసరం ఉన్నది అధ్యక్ష. అందుకని తప్పనిసరిగా ఎక్స్పర్టు నేను ఆ విషయాలకు పోను. కానీ ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసరే ఆ చట్టంలో ఉన్నదానికి ఇదా అదే అంటే, ఇదంటే ఇదన్నాడు, ఇదంటే ఇదన్నాడు. ఓసారి దీని వివరణ ఇచ్చిండు, దాని వివరణ ఇచ్చిండు, ఓసారి ఇది రైట్. అందుకని ఎట్లంటే అట్లా ఉన్నది ఈ విషయాన్ని. అందుకనే కరెక్ట్గా సరి చేసుకున్నాం. తర్వాత అది చూసి సరి చేసుకున్నాం అనే విషయాన్ని చెప్తూ, ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి 254 ఆర్టికల్ విషయాన్ని మీరు ఒకసారి గమనిస్తే, మీరు ఒక శాసనం చేయవచ్చును, కానీ పార్లమెంటు చేసిన శాసనానికి సవరణ చేయకూడదు. మీకు వచ్చినటువంటి ఈ బిల్ అంతా కూడా, ప్లీజ్ ఐ విల్ కంప్లీట్. ఒక్కటే మాట సార్, 254 ఆర్టికల్ చాలా స్పష్టంగా చెప్పింది అంటే, కంకరెంట్ లిస్ట్లో ఉండే సబ్జెక్ట్ కేంద్ర చట్టం ఉండగా కూడా, కేంద్రం ఒక శాసనం చేసిన తర్వాత కూడా రాష్ట్రం దానికి భిన్నంగా మళ్ళీ కొంత చట్టం చేసుకోవచ్చు. ఒక సెకండ్ అది పూర్తి చదవండి సార్, చివరి దాకా చదవండి. ఆర్టికల్ 254 మీ చేతిలో కూడా ఉంది, ఆ చివరి సెంటెన్స్ చదవండి. అది చట్టం అవుతుంది ఎప్పుడు రాష్ట్రపతి గారు అసెంట్ ఇస్తే. రాష్ట్రపతి గారు అసెంట్ ఇచ్చినట్టయితే ఆ రాష్ట్రంలో ఆ చట్టం వర్తిస్తుంది. అంటే అధ్యక్ష ఒక చిన్న మాట సార్, ఒక చిన్న మాట. ఇదే మనం అవలంబిస్తున్న పద్ధతిని 7 రాష్ట్రాలు అవలంబించింది. ఒక రాష్ట్రంలో వాళ్ళ ప్రాధాన్యత ఏముంది అధ్యక్ష? కేవలం పరిశ్రమల స్థాపనకు ఉంది. కాబట్టి వాళ్ళు రకంగా పెట్టుకున్నారు, వాళ్ళకి అవసరమైన భూమి అంతే, మనకి ఇండస్ట్రీ కూడా అవసరం కాబట్టి వాళ్ళు అట్లా పెట్టుకున్నారు. రాష్ట్రపతి గారు అసెంట్ ఇచ్చారు కాబట్టి దాన్ని చెల్తుంది. మనది కొంచెం భిన్నంగా ఉండొచ్చు, వాళ్ళు మన అవసరాల దృష్ట్యా ఉండొచ్చు, మనకి ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉండొచ్చు, ఇంకోటి ఉండొచ్చు, చిన్నపాటి తేడాతో ఉంటుంది. కానీ ఫైనల్గా ఏంటంటే కాంకరెంట్ లిస్ట్లో ఉండే సబ్జెక్ట్గా అధ్యక్ష, అటు కేంద్రానికి ఇటు రాష్ట్రానికి హక్కు ఉన్నటువంటి సబ్జెక్ట్ మనకు 3 ఉన్నాయి అధ్యక్ష. సెంట్రల్ లిస్టు, స్టేట్ లిస్టు, కాంకరెంట్ లిస్టు. కాంకరెంట్ లిస్టులో ఉన్నదానికి కేంద్రం చట్టం చేయవచ్చును, దానికి భిన్నంగా రాష్ట్రం చట్టం చేయవచ్చును, కానీ దానికి రాష్ట్రపతి ఆమోదం కావాలి అధ్యక్ష. మామూలుగా జరిగేది అధ్యక్ష, మనం చాలా బిల్లు ఇలా పాస్ చేసుకున్నాం. ఇక్కడ బిల్లు మనం పాస్ చేస్తే పాస్ కాదు అధ్యక్ష, మళ్ళీ తమ ద్వారా గవర్నర్ గారు అసెంట్కి పోతుంది. గవర్నర్ గారు అసెంట్ ఇస్తేనే అప్పుడు చట్టం అవుతుంది, గజెట్లో పబ్లిష్ చేస్తాం.
అట్లనే ఇక్కడ రాష్ట్రం కంకరెంట్ లిస్ట్లో ఉన్నప్పటికీ స్టేట్ లెజిస్లేచర్ చేసినప్పటికీ గవర్నర్ గారికి పెట్టలే అధికారం. రాష్ట్రపతి అంటే ఏంది అధ్యక్ష? రాష్ట్రపతి రిప్రజెంటెడ్ బై యూనియన్ క్యాబినెట్, అంటే మళ్ళీ యూనియన్ క్యాబినెట్ సమ్మతి తెలిపాలి. అందుకోసమే ఆ ప్రొవిజన్ పెట్టినారు. దట్ ఈస్ వాట్ ఈస్ ఆర్టికల్ 254. కాబట్టి రాష్ట్రపతి గారి అసిస్టెంట్తో, మన గవర్నర్ గారి అసిస్టెంట్తో కాదు అధ్యక్ష, ఇది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అసిస్టెంట్తో అవుతుంది. కాబట్టి దానికి ఏం ఆటంకం లేదు. జానారెడ్డి గారు, మనం ముందుకు సాగచ్చు. దయచేసి తమరు సహకరించండి. అధ్యక్ష, వాస్తవం మీరు చెప్పినది ఈ ఆర్టికల్లో ఉన్నది ఏంటిది అంటే, ఇప్పుడు మీరు చేసినటువంటి ఇది తిరిగి కేంద్రానికి పంపించి రాష్ట్రపతి ఆమోదిస్తేనే జరుగుతుంది. ఇది నేను చూసినాం. కానీ నేను అంటున్నాను, మీరు పంపించండి, ఒక శాసనం వేరే శాసనం చేసి పంపించండి. కానీ ఈ 2013కు అమెండ్మెంట్స్ అనేటువంటి ఇచ్చింది ఏదైతుందో ఇది తప్పవుతుంది. కానీ మీరు ఒక శాసనం చేయండి. ఇప్పుడు దానికంటే వాటి విధానాలను అవలంబించి ఈ శాసనం ద్వారా ఈ విధమైన కంపెన్సేషను, ఈ విధమైన పునరావాసం, ఈ విధమైన మెథడు, ఇది నా కంకరెన్స్ లిస్టులో ఉన్నటువంటి నా శాసనం అని చెప్పి ఈ సభలో పెట్టి పాస్ చేయించండి. ఆ విధంగా పంపించండి, అభ్యంతరం లేదు. లేకపోతే అమెండ్మెంట్ అనేటువంటిది సరి అయినటువంటిది కాదు, అమెండ్మెంట్ మనకు అధికారం లేదు అని నా వాదన. ఇక సరే, ఈ ఆర్టికల్ వినిపిస్తున్నాను అధ్యక్ష మీకు. 254 మీరు చెప్పినట్టు అదే అన్ని 254 ఆర్టికల్లో ఏం చెప్పినారు, ఏమన్నారు అంటే వైరుధ్యం ఉంటే, ఇక మొత్తం చదవంటే చదువుతా. వైరుధ్యం ఉన్నప్పుడు ఒక శాసనం చేసుకోదలుచు పార్లమెంట్లో ఆల్రెడీ ఉండి ఇప్పుడు అమల్లో ఉన్నటువంటి శాసనానికి వైరుధ్యం ఉంటే శాసనం అన్నాడు, సవరణ లేదు. నీది సవరణ, శాసనం కాదు అని నా వాదన. ఇది మీరు గమనించుకోండి. ఇది సవరణ, ఇది ఒకటి మీరు ఇంటే దానికి యూ ప్లీజ్. శాసనసభ చట్టంలోని ఏవైనా పార్లమెంటు చేసిన చట్టమునకు కానీ పార్లమెంటుకు కంకరెంట్ లిస్ట్ కింద ఉన్న అధికారమును పురస్కరించుకొని చేసిన చట్టమునకు కానీ వైరుధ్యముగా ఉన్నచో, శాసనసభ చేసిన చట్టము వైరుధ్యం ఉన్నంత మేరకు మాన్యత కోల్పోవును. వైరుధ్యం ఉన్నంత వరకే కోల్పోతుంది, తర్వాత పోదు. తర్వాత ఈ కింద ఉదాహరించిన క్లాజ్ 2కు లోబడి పార్లమెంట్ చేసిన చట్టం. ఒక చిన్న మాట జానారెడ్డి గారు, మీరు ఎక్కువ కష్టపడుతున్నారు. చిన్న మాట అధ్యక్ష, ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 1894 ఉండే అధ్యక్ష, ఈ దేశంలో ప్రివేలెంట్గా ఉండే. 1894 అధ్యక్ష, దాన్నే అవలంబించింది కాంగ్రెస్ గవర్నమెంట్. తదనంతరం అధ్యక్ష అనేక సార్లు కాంగ్రెస్ ప్రభుత్వాలే 1956లో, 59లో, 72లో, 76లో, 83లో అనేక సవరణలు చేసి రాష్ట్రపతి అసెంట్ తెచ్చింది అధ్యక్ష. ఇదే మీ కాంగ్రెస్ గవర్నమెంట్, వేరే వాళ్ళు కాదు. కాబట్టి దీని మీద అనవసరమైన చర్చ అక్కర్లేదు. ఇంకా మీ గవర్నమెంటే తెచ్చింది అధ్యక్ష, అదే చెల్లుబాటులో ఉంది. తెచ్చింది మీ గవర్నమెంటే. అమెండ్మెంట్స్ అధ్యక్ష, పార్లమెంట్ కాదండి, రాష్ట్ర ప్రభుత్వం చట్టం చేసి ప్రెసిడెంట్ గారు అసెంట్ తెచ్చిండ్రు. ఇప్పుడు మీకు విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, మీరు శాసనం చేయండి, సవరణ చేయొద్దు అంటున్నాను. మీరు ఇప్పుడు చేసింది 2013కు సవరణ, కానీ శాసనం కాదు. 2013కు సవరణ కాదు. మేము స్పీకర్ గారు అమెండ్మెంట్ చెప్పిండ్రు మీకు. స్టేట్మెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అండ్ రీజన్స్ మీద మేము అమెండ్మెంట్ ఇచ్చినాము, అమెండ్మెంట్ టేబుల్ మీద ప్లేస్ చేసినాము. మనము 2013 చట్టానికి లోబడి చేయడం లేదు, మదర్ యాక్ట్ కాన్స్టిట్యూషన్ ప్రకారంగా చేస్తున్నాము. దయచేసి దాన్ని మీరు గుర్తించండి. చెప్పిండ్రు, మీరు వినాలి కదా. ప్రొసీడింగ్స్ మీరు వినకపోతే ఏం చేస్తాం? రెండవ పరిచ్ఛేదమునకు సవరణ 2013లోని 30వ కేంద్ర చట్టము. ఇది ఇంకా వేరే ఏం కావాలి? ఒకటి కింద కూడా రాసినావు, ఇందు పిమ్మట
భూసేకరణ న్యాయమైన పరిహారం 2013 యొక్క లోని రెండవ మినాయింపు తర్వాత ఇంకొక మినాయింపుని చేర్చవలనని కోరుతున్నాను. అంటే దానికి సవరణ కోరుతున్నావు, శాసనం చేసుకోండి అంటున్నా నేను. శాసనం చేయండి, మెరుగైనటువంటి ఇష్టానికి రెడీగా ఉన్నారు, ఇంకా తప్పేం జరగదు. ఆ శాసనం చాలా ఈ మొత్తం భారతదేశానికి మార్గదర్శకం అవుతుంది, భారతదేశానికి ఆదర్శం అవుతుంది. మనం మెరుగైనటువంటి ఆ తర్వాత అదే సపరేట్ శాసనం తెమ్మంటుండండి. అదే ఇందులో ఉండేటువంటి సవరణలన్నీ వద్దు అనేటువంటి విషయాన్ని మీకు సార్ ఇప్పుడు జానారెడ్డి గారి కన్సర్న్ నాకు అర్థమైంది అధ్యక్ష. దాన్ని గమనించే దీన్ని ఇండిపెండెంట్ బిల్ చేయడానికి తమరు ఆల్రెడీ పెట్టినరు, ప్రొసీడింగ్స్లో ఉంది. వినాలి కదా మరి ఎట్లా? చదివింది సార్, మంత్రి గారు చదివినరు సార్, మినిస్టర్ గారు చదివినరు సార్, నేను విన్నా. ఒక నిమిషం నేను ఇంటికాడ టీవీలో విన్నా సార్, ఏం చెప్పాలి నేను? చదివిన మినిస్టర్ గారు ఆల్రెడీ చదివినరు. ఇట్ ఈస్ ఆల్సో ప్లేస్డ్, ఇట్ ఈస్ రెడ్ అవుట్. ఆ సమయంలో తమ రుణంలో లేదో జానారెడ్డి గారు. ఒక్క నిమిషం గొడవద్దా బాబు, ఒక్క సెకండ్. ఇది చదవబడ్డది, పూర్తి స్థాయిలో ఇండిపెండెంట్ బిల్ ఇది. కాకపోతే నేను మళ్ళీ మనవి చేస్తా ఉన్నా, కేంద్రం ఒక చట్టం చేసినప్పుడు అదే అంశం కంకరెంట్ లిస్టులో ఉన్నప్పుడు రాష్ట్రం ఇండిపెండెంట్ బిల్లు చేసుకునే అధికారం ఉంది. ఆ ప్రకారమే ఇండిపెండెంట్ బిల్ ఇప్పుడు మనం చేస్తున్నాం. దానికి అసిస్టెంట్ గవర్నర్ గారిది సరిపోదు, రాష్ట్రపతి గారిది కావాలా. దానికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. ఇతర రాష్ట్రాలకు ఇచ్చారు, మనకు కూడా ఇస్తారు. రైతులకు పరిహారం మేము కూడా మంచిగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి అనవసరమైన కాలయాపన చేయకుండా దయచేసి బిల్లు పాస్ చేయమని పెద్దలు నేను కోరుతా ఉన్నా. మినిస్టర్ Sir, I beg to move the bill be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed. The House is adjourned to meet again at 10 a.m. tomorrow.